హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా అందరు కూడా చాలా బిజీగా ఉండి ఉంటారు. ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైన పండుగ దగ్గరికి వచ్చేసింది. మేము కూడా అంతేనండి. 3 డేస్ నుంచి ఇల్లు క్లీనింగ్ పనుల్లో బిజీ అయిపోయాను అనమాట. ఈ వీడియో వచ్చి జనవరి 1కి ముందు పైనింటికి ముందు వైపున ఇలా పెయింటింగ్ వేసి నేనే ఆ వీడియో నేను అప్లోడ్ చేయడము ఇది కూడా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది జనవరి 1కి ముందే వేసినాను. ఆ పెయింటింగ్ వేసేదంతా కూడా నేను చేయలేదనమాట. ఎందుకంటే ఈ పండుగ పనులతోటి బిజీ అయిపోయి తర్వాత ఇంకోసారి ఇప్పుడు ఏం చేయొచ్చులే అనేసి ఇది ఫస్ట్ ప్రైమర్ వేసి తర్వాత టెర్రకోట కలర్ వేసి కొంచెం అలా పండుగకి కొత్త ఒక న్యూ లుక్ వస్తుంది కదా అనేసి ఇలా వేసాను అనమాట. వేసి ఈ ముగ్గు వేశాను. ఇది జనవరి 1కి ముందు రోజే వేశాను అనమాట. అయితే లేటుగా అప్లోడ్ చేస్తున్నా. నాకైతే బాగా నచ్చిందండి. కొంచెము ఇంటి ముందర పండుగ పూట బాగుంటుంది కదా. చూడండి, అటువైపు ఎలా ఉంది, ఇటువైపు ఎలా ఉంది. ఇంకా అదంతా కూడా కొంచెం పని ఉందన్నమాట. దీన్ని కొద్దిగా మాడిఫై చేయాలనుకుంటున్నాము. అందుకోసమని మొత్తం వేయలేదు. ఈ డోర్కి ఎదురుగా మాత్రమే ఇలా వేసాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడ బంతిపూలు ఉన్నాయి కదా పైన, ఆ బంతిపూలు కూడా కొన్ని ఇలా కలర్స్ వేసి తర్వాత ఇలా డెకరేషన్ చేశాను అనమాట. మంచిగా లక్ష్మీ కలర్ వచ్చేసింది. నాకైతే బాగా నచ్చింది. మీరంతా ఏం చేస్తున్నారు? పిండి వంటలు స్టార్ట్ చేసేసారు? మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇంకా చేయాలన్నమాట. ఇల్లు క్లీనింగ్ అయితే దాదాపు అయిపోయింది. ఇంకా కొద్దిగా అక్కడక్కడ పెండింగ్ పనులు ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే మా రూఫ్ గార్డెన్ కూడా ఒకసారి మీకు ఈరోజు వీడియోలో షేర్ చేద్దామనేసి అనుకుంటున్నా. మంచిగా ఏదైనా కూడా మనం కొంచెము కష్టపడితే కూడా రూపురేఖలు మారిపోతాయి అన్నట్టుగా చూడండి. ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా ఇక్కడ వంగనాలు వేస్తున్నాను కదా, అదంతా కూడా ఇదిగోండి. కొన్ని బాగా పొడుగు వచ్చాయి, కొన్ని ఇంకా పొట్టిగా ఉన్నాయన్నమాట. పొడుగుగా బాగా పెరిగిన వాటిని అన్నిటిని నేను ఇలా టబ్స్లో నాటేసాను అనమాట. ఇదిగోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా నాటేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఈ వంకాయ రౌండ్ వంకాయ, అలాగే పొడుగుగా ఉండేటువంటి 2 రకాల వంకాయలు నా దగ్గర ఉండేటివి. ఇవి రౌండ్వి అనమాట. వంగపండు కలర్లో గ్రీన్ కలర్ మీద వంగపండు కలర్ ఉండేటువంటి గుత్తి వంకాయలాగా ఉంటాయి కదా, అలాంటివి అనమాట. మంచిగా కాపు అయితే బాగా వచ్చింది. ఇవన్నీ కూడా ఇలా టబ్స్లో నాటేస్తున్నాను. ఇవి ముందు ఆకుకూరలు ఏవేవో ఉండేవి కదా, అవన్నీ పీకేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా. ఇంక మళ్ళీ పెరిగిపోతే బాగుండదు అనేసి ఇంకా ఆకుకూరలు అనేటివి అవి మామూలుగా మట్టిలో వాటిపాటికి వచ్చి ఆకుకూరలు వస్తూనే ఉంటాయండి. వాటి గురించి టెన్షన్ పడాల్సిన పని లేదనేసి వాటిలో ముందు ఉన్నటువంటి ఆకుకూరలన్నీ తీసేసాను అనమాట. తీసేసి ఇలా వంగనారంతా నాటేస్తున్నాను. ఇంకా మా కాలనీలో మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి ఇచ్చానమాట. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, ఎంత చిన్న ఒక వంకాయలు ఒక ఉప్పు మాత్రం అలా నలిపి వేశానమాట. అవి ఇంత బాగా చక్కగా నారు వచ్చింది. ఇంకా బెండి విత్తనాలు అవన్నీ కూడా నాటి ఉన్నాను అక్కడక్కడ టబ్స్లో. ఇంకా అలాగే ఇంకా ఈవినింగ్ అవుతుంది. చెట్లకు కొద్దిగా వాటర్ పట్టేసి వెళ్దామనేసి వాటర్ పడుతున్నా. ఇలా చూడండి, బంతిపూలు ఎలా పూసాయో. ఇంతకుముందు ఆల్రెడీ 2 టైమ్స్ మనము హార్వెస్ట్ చేసాం కదా, ఇది మళ్ళీ ఉన్నాయన్నమాట. ఇంకా కొయ్యాలి. చక్కగా పూలు అయితే మంచిగా పూసాయండి. అలాగే మెరూన్ రెడ్ చామంతి పూలు కూడా చక్కగా విచ్చుకున్నాయి. దేవుని పూజకు మనకి చూడటానికి కూడా మంచి న్యూ లుక్ వచ్చేసింది అనమాట. ఈ ఏరియా అంతా కూడా నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా. ఇంకా మొగ్గలు కూడా బాగున్నాయి అనమాట. ఇవి వచ్చి చిట్టి చేమంతి అంటారు కదా, అవి కూడా అనమాట. ఇవి కూడా మెరూన్ రెడ్ చేమంతి అనమాట. ఇవి ఎల్లో చేమంతి. ఇవన్నీ బంతిపూలు అనమాట. మనకి ముగ్గులో పెట్టుకోవడానికి, గడపల దగ్గర పెట్టుకోవడానికి చాలా అందంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా గార్డెన్ చేసుకోవడం వల్ల మనకి చాలా కనులకి ఆనందము, మనసుకి ఆనందము, అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇలా రూఫ్ గార్డెన్ అందరూ చేసుకుంటున్నారని నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. మనకి కష్టానికి తగినటువంటి ఫలితం అనమాట ఇదే. అది మనం ముందు కష్టపడి వాటిని మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి మంచిగా ఫ్లవర్స్, కావాల్సిన ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇంకా వెజిటబుల్స్, లీఫ్ వెజిటబుల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ చేమంతులు అన్నీ కూడా నేను నా దగ్గర 1-2 మొక్కలు మాత్రమే ఉన్నాయన్నమాట. అన్ని స్టెమ్ కటింగ్తో ఇలా పెట్టానన్నమాట. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓపిక మన దగ్గర టబ్స్ రెడీగా ఉండి, అంటే చిన్న చిన్న బుట్టలు రెడీగా ఉండి, సాయిల్ రెడీ చేసుకుంటే ఎన్ని పెట్టుకున్నా ఈజీగా అవి చేమంతులు అయితే మంచిగా పూస్తాయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.